నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఘాటీ సినిమాతో చాలా కాలం తర్వాత అనుష్క తెలుగు ప్రజలకి మళ్ళీ పరిచయం కాబోతుంది. అయితే వాస్తవానికి చాలా గ్యాప్ వచ్చిన మధ్యలో చిన్న చిన్న ప్రయత్నాలు మాత్రం చేస్తున్నా ఎక్కడ సక్సెస్లు మాత్రం కనిపిస్తాడు. బాహుబలి తర్వాత రాజమౌళి గారి చేతుల్లో ఎవరైతే పడతారో వాళ్ళకి సరైన హిట్లు ఉండవని చెప్పేసి అన్న దానికి అనుష్క గారు మాత్రం కొంత ఉదాహరణకు మనకు కనిపిస్తూ వస్తుంది. మొత్తానికి ఘాటీ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్కి దగ్గర పడుతున్నటువంటి టైంలో ఎందుకని ఇంకా అనుష్క స్క్రీన్ ముందుకు రావట్లేదు అనే దాని మీద చాలా రకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. సో ఎందుకని, ఒకవేళ సరిగ్గా తను అందాలు కానీ రూపురేఖలు కానీ సరిగ్గా లేవా, లేదా ఘాటీ సినిమాలో ఏతో ఏమైనా సరే టెక్నికల్గా తను చూయించారా, ఇలాంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. సో వాస్తవానికి ప్రమోషన్స్కి రావాలనే అగ్రిమెంట్లు కూడా ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకని అనుష్క గారు కనిపించడం లేదు అంటే ఏం చెప్తారు? సాధారణంగా అగ్రిమెంట్లోనే ఉంటుంది. సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్కి వస్తామని చెప్తారు, దాంట్లో అగ్రిమెంట్లో సైన్ చేస్తారు. కంపల్సరిగా ఆ ప్రకారం రావాలి కూడా. కాకపోతే నిర్మాతలు కూడా ఆవిడ ఒత్తిడి చేయట్లా. దానికి కారణం ఏమై ఉంటుంది అనేది ఒకటి. అంటే ఒకవేళ లావ్ అయిపోయారా ఆవిడ, తన రూపురేఖలు ఏమైనా మారిపోయినాయా, అప్పుడే అందసందాలు ఘాటీలో చేసినప్పుడు అందసందాలు ఏమి లేవా, ఇలాంటి డౌట్లన్నీ జనాలకు వస్తూ ఉంటాయి. మీడియా ముందుకు ఎందుకు రాలేదు? ఆడియో ఫైల్ ఒకటే బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాణా ఆవిడ మాట్లాడటం కానీ అవన్నీ కూడా, రాణా క్వశ్చన్ రావడం, ఆవిడ సమాధానం చెప్పడం, ఇదే ప్రమోషన్లో భాగంగానే వచ్చినట్టుగా మనకు భావించాలి. ఇంతకు మించి నేను చేయను అన్నట్టుగా మనకి అది ఉంది. వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆవిడ రమ్మని ఒత్తిడి చేయట్లా. కారణం ఏమై ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అదే అండి. అయితే సాధారణంగా చాలా కాలం తర్వాత వచ్చే సినిమా కాబట్టి కొన్ని అంచనాలు అయితే ఉంటాయి. కానీ ఘాటీ పైన అనుష్కకు కూడా అంచనాలు లేవు కాబట్టి మళ్ళీ తెర ముందుకు వచ్చి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి రావట్లేదు అన్నట్టు కొంతమంది అయితే అంటూ వస్తున్నారు. సో దీంట్లో నిజం ఉందనుకోవాలా, లేదా ఒకప్పుడు అనుష్క అంటే ఎలా ఉంటుంది అనేది అందరూ ఊహించుకుంటుంటారు. అటు మనకి ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో పరిచయమైనటువంటి ఒక సూపర్ సినిమా దగ్గర నుంచి తీసుకుంటే తను ప్రభాస్తో చేసినటువంటి సినిమాలు కావచ్చు, లేదా బాహుబలి కావచ్చు, ఇలాంటివన్నీ మిర్చి సినిమాలో తను అందచందాలు కావచ్చు, అలాంటివన్నీ చూడలేరు కాబట్టి తను రాలేకపోతుందా అంటే దీనికి సమాధానం ఏంటంటే బహుశా అదే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాణా మాట్లాడినప్పుడు కూడా నేను నెక్స్ట్ ఇయర్ నుంచి వరుసగా సినిమాలు చేస్తాను బ్రో అంటూ ఆవిడ మాట్లాడటం, అంటే ఆ టైం కల్లా నాకు బాడీ తగ్గించుకునే ప్రయత్నాల్లో ఆవిడ ఉందేమో అనే భావంతోనే ఉంది. ఎందుకంటే సాధారణంగా లేడీస్ షూటింగ్ అయిపోయి దాదాపు 2 ఏళ్ళు అయిపోతుంది, గ్యాప్ వచ్చింది. గ్యాప్లో ఖచ్చితంగా కొంత బరువు పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తాయి. అది బయటికి ఆ రూపురేఖలు బయటకు వస్తే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్లే వాళ్ళు కూడా ప్రమోషన్స్ మన ఒత్తిడి కూడా చేయట్లేదేమో అనిపిస్తుంది. లేకపోతే టీవీ ప్రమోషన్స్లోనూ వాటిలో వీటిలోనూ ప్రెస్ మీట్లోనూ కనీసం అటెండ్ కావాలి. అటెండ్ కాకపోతే అగ్రిమెంట్ ప్రకారం వాడు ఊరుకోరు కూడా, చట్టపరంగా కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు. కానీ రాకుండా ఒక ఆడియో ఫైల్ ద్వారానే వచ్చినా వాళ్ళు ఏమంటలేదంటే వాళ్ళు ఆవిడ రిక్వెస్ట్ చేసుకుని ఉండొచ్చు అనేది ఒకటి. లేదా కొంతమంది పెద్దలు కూడా ఉంటారు కాబట్టి, బాహుబలి లాంటి సినిమా పెద్ద పెద్ద సినిమాలో చేసి ఉంది కాబట్టి ఆవిడ మీద ఒత్తిడి చేయడం అనవసరం అనుకున్నారో ఏమో తెలియదు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో రాణా అడిగిన దాంట్లో కూడా ఆవిడ ఏమంటుందంటే నేను పెళ్ళిళ్ళకి పేరటానికి కూడా వెళ్ళట్లేదు అనే మాటగా ఉంది. నీ పెళ్ళి అని ఆయన రాణా అడగడం కూడా, ఇక్కడ పెళ్లి విషయంలో ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతుంది అన్నట్టుగా ఉంటే నీ పెళ్ళి అని ఈయన ఎదురు క్వశ్చన్ వేయడం కానీ, దానికి కూడా ఆవిడ తెలివిగా సమాధానం చెప్పడం కానీ జరిగిందండి. అలాగే ఇక్కడ అరుంధతి కానీ బాహుబలిగా మూవీస్ తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో నిలుస్తుందని రాణా ఉందంటూ రాణా ఆవిడతో అనటం కానీ జరిగింది. ఆవిడ కూడా ఏంటంటే ఇలాంటి రోలు ఇంత కథకు నిన్ను తప్పితే ఇంకెవరిని పెడతారు, వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉండవు కదా అంటూ ఫన్ చేసాడు రాణా అనమాట. ఈ మూవీలో నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చేమో, ఆంధ్ర ఒడిశా బోర్డర్లోనే మూవీ షూటింగ్ అంతా జరిగింది. ఇందులో వైలెన్స్ పక్కన పెడితే అప్పటి సమాజంలో పరిస్థితులకు ఈ స్టోరీ సరిగ్గా సరిపోతుంది. కృష్ణ నాకు ఎప్పుడు గొప్ప పాత్రలు ఇస్తారు. వేదంలో సరోజ పాత్ర కూడా సెన్సిటివ్ రోలు, అప్పుడు వేదం చేసింది కదా స్టార్టింగ్లో, దాన్ని ఆయన గొప్పగా చూపించారు. నా కెరీర్లోనే ఆ పాత్ర గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఈ ఘాటీలో శీలావతి అనే పాత్ర కూడా అలాంటి గుర్తింపునే ఇస్తుంది అని ఆవిడ ఉంది. అలాగే ఘాటీ ప్రాంతాల్లో వర్గానికి చెందిన ప్రజలు, అందులో ఉండే దేశీరాజు శీల ఆ జీవితాలే ఈ సినిమాని ఆవిడ చెప్పిందనమాట. అక్కడ జరిగే అక్రమాల వల్ల ఈ వర్గ ప్రజలకు జరిగిన ఇబ్బందులు వాటన్నింటినీ ఎదుర్కొని ఓ సాధారణ అమ్మాయి ఎలా యోధురాలుగానే మారింది, వారికి ఎలా అండగా నిలబడింది అనేదే ఈ స్టోరీ బ్యాక్డ్రాప్ అంటూ ఆవిడ స్వీటీ అంటూ ఉంటారు, అనుష్క చెప్పడం జరిగింది. అది కూడా రాణా ద్వారానే. ఇది ప్రమోషన్కి ఉపయోగించుకున్నట్టుగా మనకి ముందుగానే ప్రిపేర్ చేసి రాణా ఆవిడ క్వశ్చన్ చేయడం, ఆడియో ఫైల్ రిలీజ్ చేయడం అనేది జరిగిందనేది మనం భావించుకోవాలి. అంటే రాణా కూడా ఇంకోటి అడిగాడు, ఇలానే 3 ఏళ్ళకి ఒకసారి సినిమా చేస్తావా, నిన్ను కలిసి 10 ఏళ్ళు అవుతుందని రాణా అన్నాడు. ఎందుకంటే బాహుబలిలో మరి పాత్ర
కీలకమైన పాత్ర కాబట్టి విలన్ పాత్ర బలాల దేవా కాబట్టి ఆ చనువుతో ఆయన క్వశ్చన్ చేశాడు. అంటే ఇక నుంచి ఏడాదికి వరుసగా సినిమాలు చేస్తాను అని చెప్పి నెక్స్ట్ కంటిన్యూ చేస్తానని చెప్పి ఆవిడ సెలెక్టెడ్గా మంచి స్క్రిప్ట్లు ఎంచుకుంటున్నాను, వచ్చే ఏడాది నుంచి చేస్తానని చెప్పి సమాధానం చెప్పింది అనమాట. తర్వాత వరుసగా మూవీ చేస్తానని చెప్పారు అనుష్క. మా ఇళ్లలో జరిగే పెళ్ళిళ్ళు కూడా వెళ్ళడం లేదు, అందరూ ఎప్పుడు కనిపిస్తామని అడుగుతున్నారు, త్వరలోనే కనిపిస్తానని చెప్పింది. ఏంటి నీకు పెళ్ళా అంటూ ఫన్ చేసి అడిగిన రాణా. అలాంటిది ఏమీ లేదు, ఇళ్లలో పెళ్లి గురించి నేను చెప్తున్నా అంటూ నవ్వులు పోయించింది అనుష్క అనమాట. ఇట్లా వాళ్ళ మధ్యలో సంభాషణ, ఇదే ఈ సినిమా ప్రమోషన్ అనుకోవాలి. ఇది కొత్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం అనేది కొంత సినిమా కూడా ఘాటి ప్రమోషన్, ఇదే ప్రమోషన్ అని అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే అనుష్కకు సంబంధించి పెద్ద హిట్లు అయితే ఈ మధ్యకాలంలో లేవు, కానీ కనీసం మీరు అన్నట్టుగా ఏదైనా సినిమా ప్రమోషన్స్కి సంబంధించి కొన్ని టీవీలలో లేదా కొన్ని సిరీసెస్లో తను ఉంటే మటుకు బాగుండేదని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఎందుకని కొంత దూరం పెడుతున్నారు? సో ఈ సినిమా తర్వాత పూర్తిగా దూరం అవుతారా అంటే లేదు, ప్రతి సంవత్సరంలో ఈసారి వరుసగా సినిమాలు చేస్తా అంటున్నారు. సో ఎందుకని బయటికి రావట్లేదంటే మీకు వచ్చే అనుమానం ఏంటి? అంటే జనరల్గా అందరికి వచ్చే అనుమానమే నాకు వస్తుంది. ఎందుకంటే కావాలని అది లేట్ బాగా లవ్ అయిపోయి ఉండొచ్చు, బాడీ తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ రూపురేఖలు బయటకు వచ్చినాయి అంటే మళ్ళీ కొత్త ఆఫర్స్ తగ్గిపోతాయి. ఇలాంటి ప్రమాదాలు సినిమా వాళ్ళ విషయంలో ఘాటి సినిమాలో కూడా కొంత టెక్నాలజీని వాడి సైజ్ తగ్గించారు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అయితే అంటే ఆ అది టైం పట్టు 2 ఏళ్ళు అయింది కాబట్టి, అది అంత ముందే చేసిన సినిమా కాబట్టి, ఎందుకంటే వీరమల్లు ఆ పక్కన పెట్టి ఆయన ఇటు వచ్చేసారు కాబట్టి ఇది కూడా 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ 3 ఏళ్లలో ఆడవాళ్ళు సినిమాలో లేకుండా ఖాళీగా ఉంటే ఎంత యోగా మాస్టర్ అయినా కానీ ఒళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బయటకు వచ్చి ఆ రూపురేఖలు బయటకు వచ్చినాయంటే ఆఫర్స్ తగ్గిపోతాయి. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా మానవతా దృక్పథంతో లేడీ కాబట్టి, పెద్ద హీరోయిన్ కాబట్టి, ఒకప్పుడు మరి అరుంధతి లాంటి సినిమాలో, బాహుబలి లాంటి సినిమా చేసిన హీరోయిన్ కాబట్టి వాళ్ళు ఒత్తిడి చేయట్లేదు అనిపిస్తుంది. మొత్తానికి 5వ తారీఖే సినిమా రిలీజు. ఇక ఆవిడ రాదు అని ప్రిపేర్ అయిపోయి వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేసుకున్నారు. ఆవిడ లేకుండానే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. సో సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, 5వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాల్లో మద్రాసి మీద మంచి అంచనాలు ఉన్నాయి. శివకార్తికేయన్ సినిమా, అలాగే ఘాటి, కృషికి ఇది కీలకమైన సినిమా. వీరమల్లు ఎట్లాగో అది డైరెక్టర్ మారిపోవడం కానీ, తతంగం కానీ అది కొంత నిరుత్సాహపరిచినా కానీ కృషి ఆశలన్నీ ఘాటి మీద ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ బాలకృష్ణతో సినిమా చేయాలి, మళ్ళీ ఆ సినిమా మీద దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనా ఘాటి కానీ మద్రాసి కానీ 2 సినిమాలు పెద్ద సినిమాలే కొత్తగా చెప్పాలి. ఈ వారం రిలీజ్ అయ్యే వాటిలో మరి ఈ వారంలో మరి ఈ 2 సినిమాల్లో ఏది గట్టెక్కుతుంది అనేది చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి ఘాటి పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉన్నాయి. కాకపోతే ప్రమోషన్స్కి ఎందుకని అనుష్క రావట్లేదనే క్వశ్చన్ మాత్రం ప్రజలందరిలో కూడా ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.